మనము ప్రైస్ ఫ్లోర్ గురించి, ధర కనిష్ట పరిమితి గురించి తెలుసుకుంటాం. ప్రభుత్వం వచ్చేసి ఒక కమాడిటీకి ప్రైస్ అనేది లోయర్గా కానీ లోయర్గా నిర్ణయిస్తే దాని ప్రైస్ ఫ్లోర్ అంటారు. అంటే కమాడిటీ ప్రైస్ వచ్చి లోయర్గా ఛార్జ్ చేస్తే దాని ప్రైస్ ఫ్లోర్ అంటారు. కాబట్టి ఈ ప్రైస్ ఫ్లోర్ అనేది నీకు గవర్నమెంట్ వచ్చి ఎక్కువ అగ్రికల్చర్ ప్రైస్ సపోర్ట్ ప్రోగ్రామ్కి మినిమం వేజ్ లెజిస్లేషన్కి ఇంప్లిమెంట్ చేస్తుంది. ఎందుకంటే ఫార్మర్స్కి వచ్చి వరి ప్రైస్ తగ్గిపోయిందంటే లాసెస్ పొందుతారు, మళ్ళీ పంటలు పండించరు. లేబర్స్ తక్కువ వేస్తే కష్టపడి పనిచేయరు, స్టాండర్డ్ తగ్గిపోవాలి. అందువల్ల గవర్నమెంట్ వచ్చి అగ్రికల్చర్ ప్రైస్ సపోర్ట్ ప్రోగ్రామ్ మినిమం వేజ్ లెజిస్లేషన్ కింద ఈ యొక్క ప్రైస్ ఫ్లోర్ని అనుసరిస్తుంది. ఇక్కడ డీడీ కర్వ్, ఎస్ఎస్ కర్వ్ ఈ వద్ద ఇంటర్సెక్ట్ అయింది. ఇది ఈక్విలిబ్రియం ప్రైస్ అంటారు. ప్రైస్ వచ్చి పీ నుంచి పీ తగ్గింది, ఫాల్ అయింది. ఎందుకంటే సప్లై ఎక్కువ, డిమాండ్ తక్కువ. P2S2 గ్రేటర్ దాన్ P2D2, అంటే P2S2 ఎక్కువగా ఉంది, P2D2 తక్కువగా ఉంది. అందుకని సప్లై ఎక్కువగా ఉన్నందువల్ల ప్రైస్ తగ్గిపోతుంది. మరీ ప్రైస్ తగ్గిపోకుండా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, మినిమం ప్రైస్ నిర్ణయిస్తుంది. అదేవిధంగా వేజెస్ తక్కువగా, లేబర్స్ ఎక్కువైపోతే వేజెస్ తక్కువ ఇస్తారు. అటు కాకుండా మినిమం వేజెస్ నిర్ణయిస్తుంది. దీన్ని ప్రైస్ ఫ్లోర్ అంటారు. అదేవిధంగా ధర కనిష్ట పరిమితి. ప్రభుత్వము ఒక వస్తువు ధర మీద కనిష్ట ధరగా నిర్ణయిస్తే దాని ధర కనిష్ట పరిమితి అంటారు. అంటే వ్యవసాయ మద్దతు ధర విషయంలో కనీస వేతనాల చట్టం కింద వ్యవసాయ ధరల మద్దతు పథకాలకి గవర్నమెంట్ వచ్చి కనీస ధర నిర్ణయిస్తుంది. అంటే వ్యవసాయదారులకి నీకు వాళ్ళ యొక్క పంటలు పండించిన దాని దిగుబడికి తక్కువ ప్రైస్ కాకుండా కాపాడదు ఈ సపోర్ట్ ప్రైస్ అనేది, మద్దతు ధర అనేది. అదేవిధంగా రైతుల యొక్క శ్రామికునికి సంక్షేమం కలగాలంటే కనీస వేతనం ఇవ్వాలి. ఆ కనీస వేతన చట్టం కింద మరి వేతనాలు తగ్గకుండా చూస్తాను. ఇలా నీకు P2 అనేది ఇక్కడ ఈ యొక్క ధర కనిష్ట పరిమితిగా చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ సప్లై ఎక్కువ, డిమాండ్ తక్కువ, మరీ ధర పడిపోకుండా గవర్నమెంట్ పరిమితి నిర్ణయిస్తుంది. దీన్ని ధర కనిష్ట పరిమితి అంటారు.